Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 35 verse 18. ఈ రోజు మన ధ్యానం కొరకు 35వ కీర్తన 18వ వచనం నుండి తీసుకొనబడింది. I will give thee thanks in the great congregation, I will praise thee among much people. మహా సమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. In our text for this morning, ఈ ఉదయకాలం మన భాగంలో David talks about thanking God publicly in the great assembly. దావీదు మహా సమాజములో బహిరంగంగా దేవుని గురించిన స్తుతిని గురించి మాట్లాడుతున్నాడు. The word that is translated, that is give thanks, in this verse is a word that means to confess or praise as you give thanks. కృతజ్ఞత చెల్లించుడి అనే మాట ఇక్కడ ఏమి నొక్కి చెప్తా ఉందంటే ఆయనకు స్తుతిపూర్వకమైనటువంటి కృతజ్ఞతలను చెల్లించాలి. It's a word that means to publicly proclaim, to declare God's character. అంటే దేవుని యొక్క గుణ లక్షణాల గురించి బహిరంగంగా మనం ఒప్పుకోవాలి, మనం ప్రకటన చేయాలి. And declare his character and his works in thanksgiving and praise. కృతజ్ఞతా స్తుతుల్లో ఆయన యొక్క క్రియల గురించి, ఆయన యొక్క కార్యాల గురించి మనం It is a confession or declaration of who God is and what he does. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏమి చేస్తున్నాడో దాని గురించి ఒప్పుకుంటూ చెప్పవలసిన మాట. It is important to remember that the praise of God in the Old Testament was public. పాత నిబంధనలో దేవుని స్తుతించుట అనేటువంటిది బహిరంగంగా చెప్పిన మాట. ఇది చాలా ప్రాముఖ్యమైనది. The praise were public before all the people they were doing. ప్రజలందరి ఎదుట, మహా సమాజం ఎదుట వాళ్ళు దేవుని స్తుతించేవారు. That is the Old Testament practice. ఇది పాత నిబంధనలో అదొక ఆచారం. Even among the nations also. జనముల మధ్య కూడా. In 2 Samuel 22:50 we can read it. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 50వ వచనంలో మనం చదవవచ్చు. Among God's people also the praise was public. దేవుని ప్రజల మధ్య స్తుతించుట కూడా అది బహిరంగంగా స్తుతించుట. We read in 1 Chronicles. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో The Levites stood morning and evening to render praise and thanksgiving to God. లేవీయులు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండేవారు. They also assisted those who came with sacrifices of public praise. కాబట్టి వారు బలులు అర్పించడానికి వచ్చి మహా సమాజంలో స్తుతించడానికి వచ్చిన వారితో కూడా కలిసి వాళ్ళు చేసేవారు. They were helping them. వారికి సహాయం చేసేవారు. So why is it so important to give thanks publicly? మహా సమాజంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం ఎందుకు ప్రాముఖ్యమైనది? Well, it's certainly appropriate. ఇది సరి అయినటువంటిదే, నిశ్చయంగా సరి అయినదే. For example, ఉదాహరణకి when we give out awards at an awards ceremony, మనం చూడండి కొన్ని ఏదో ఒలింపిక్స్ సమయంలో వారికి బహుమతులు ప్రదానం చేసే సమయంలో we give someone a plaque for their service. We do these things publicly. చూడండి, ఒకటి చేసిన దానికి బహుమతిగా మెచ్చుకుంటూ పతకాలను మనము అందరి ఎదుట ఇస్తాం కదా. The public acknowledgement is an important part of the appreciation expressed. అందరి ఎదుట చేసే ఈ కార్యము ఆ వ్యక్తిని మెచ్చుకుంటూ ఆయనను పొగుడుతూ చేసే కార్యంగా కనబడుతుంది. Some things need to be spoken now. ఇప్పుడు కొన్ని సంగతులు ఇక్కడ చెప్పవలసింది. Not only that. అంత మాత్రమే కాదు. Some of the things about their achievements it is to be said in public. చూడండి, కొందరు సాధించిన ధన ఘనతల గురించి ప్రజల్లో అందరి ఎదుట చెప్పవలసి ఉంటుంది. They need to be verbalized in words we have to tell. అది మాటల రూపంలో కూడా చెప్పవలసి ఉంటుంది. So putting our thanks into words breathes life into our appreciation. కృతజ్ఞతలు మన మాటల రూపంలో చెప్పుట అనేవి అది మన ఊపిరిలాగా ఉంటుంది. That leads us to appreciate them in public. అంటే ప్రజలందరి మధ్య కూడా ఆయనని మెచ్చుకునేటట్టుగా చేసేవి ఉన్నాయి. Then it makes the appreciation actual and real. అప్పుడు ఆ పొగడ్త అనేది, ఆ మెప్పుకోలు అనేది వాస్తవమైనదిగా కూడా ఉంటుంది. It authenticates and verifies what we feel, whatever we are feeling, as we are telling. అంటే మనం ఏమి అనుకుంటున్నామో మన అనుభూతిలో అవే మనం చెప్తున్నట్టుగా కూడా ఉంది. So కాబట్టి ఇంకా మనం చూస్తే it's important not just to feel thankful but to show appreciation. మనము ఏదో కృతజ్ఞత చెల్లిస్తున్నాం కదా అని కృతజ్ఞమై లోపల ఉండటం మాత్రమే కాదు, కృతజ్ఞులమై ఉండి అదేదో లోపల ఉంచుకోవడం మాత్రమే కాకుండా బయటికి కూడా మనం దాన్ని తెలియపరచాలి. To speak words of praise. అంటే స్తుతిని గురించిన మాటలు పలకాలి. Somebody may give us something. చూడండి, ఎవరైనా ఏదైనా మనకి ఇవ్వచ్చు. Somebody may help us. ఏదో మనకి సహాయం చేస్తుంటారు. No doubt you are thankful within yourself. నిశ్చయముగా నీలో ఏ సందేహం లేకుండా కృతజ్ఞుడై ఉంటాం. But it is always tell openly thank you.
కానీ అది మాటల రూపంలో బయట కూడా చెప్పటం మంచిది, వందనాలు That అని is చెప్పటం what we మంచిది. are doing in public. ఇదే మనం ప్రజలందరి ఎదుట చేస్తున్నాం. True thanksgiving means more than a thankful heart. నిజమైన కృతజ్ఞత చెప్పడం అనేది హృదయంలో ఉన్న దానికన్నా ఎక్కువైనటువంటిది. It involves giving public testimony of your thanks to God. ఇందులో నువ్వు దేవునికి చెల్లించే కృతజ్ఞత బహిరంగంగా సాక్ష్యం ఇచ్చేదిగా ఉంది. As such, we are going to look at 3 aspects of our public testimony this morning. ఆ రీతిగా మరి ఈ ఉదయకాలం మనం ప్రజలందరి ఎదుట మహాసమాజం ఎదుట కృతజ్ఞత చెల్లించే దాని గురించిన 3 సంగతులు మనం We చూడొచ్చు. are going to talk about the presence మనము సన్నిధిని గురించి మాట్లాడుతున్నాం, and the purpose ఉద్దేశం గురించి, and the power of your public testimony of thanksgiving to God. దేవునికి నువ్వు కృతజ్ఞత ప్రజల మధ్యలో కృతజ్ఞత చెల్లించే దాని యొక్క శక్తి ఏంటిదో చూస్తాం. Now 3 things. 3 సంగతులు. First one, మొదటిది the presence of your testimony. నీ సాక్ష్యం గురించినటువంటిది, నీ సన్నిధి. The first of all, మొదటిది the presence of your testimony. That is, before you can give a testimony, you must first have your testimony. చూడండి, నువ్వు సాక్ష్యం చెప్పేదానికి ముందుగా నీకంటూ సాక్ష్యం ఉండాలి. 35:18. 35:18. It is actually a thanksgiving in advice. ఇక్కడ చూడండి, కృతజ్ఞత In advance. ముందుగానే కృతజ్ఞత ముందుగా తెలియపరిచేటువంటి సంగతి గురించి ఉంది. Throughout this psalm, David speaks of a situation where he is being treated unfairly. కీర్తన అంతట్లో కూడా దావీదు ఎంతో అన్యాయంగా ఆయన వ్యవహరించినటువంటి సందర్భాల గురించి చెప్తున్నారు. His enemies pursue him and seek his life. శత్రువులు ఆయన తరుముతున్నారు, తన ప్రాణం తీయాలని వెతుకుతున్నారు. Though he is doing good, they are doing evil. ఈయన మేలు చేస్తున్నా వాళ్ళు కీడే చేస్తున్నారు. David mourned and prayed for them when they are sick. దావీదేమో వారు అనారోగ్యులుగా ఉన్నప్పుడు వారి కొరకు దుఃఖించాడు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. When they gather in gleeful celebration, now that he is fallen, they are enjoying. వారు చూడండి, ఇప్పుడైతే మా చేతిలో చిక్కి ఉన్నాడని చెప్పి వాళ్ళు సంబరాలు కూడా చేసుకుంటారు. However, David expects deliverance from the Lord. ఏదేమైనా దావీదైతే దేవుని యొద్ద నుండే విడుదలను ఆశిస్తున్నాడు. Therefore speaks these words thanksgiving in advance. కాబట్టి ఈ మాటలు ముందుగానే కృతజ్ఞత తెలియపరిచినవిగా ఉన్నాయి. So David's thanksgiving in Psalm 35, 35వ కీర్తనలోని దావీదు యొక్క కృతజ్ఞతలు it teaches us that faith recognizes God as the giver of good gifts even when circumstances seem otherwise. ఇది మనకి ఏమి చూపిస్తుందంటే పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నా గానీ దేవుడు ఎంతో నమ్మదగిన వాడుగా చూపిస్తున్నాడు. Do you have this testimony? ఈ సాక్ష్యం అనేది నీకుందా? This morning, ఈ ఉదయకాలం has God changed your life through his son Jesus? దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీ జీవితాన్ని మార్చినాడు. Is God working in your life today? దేవుడు ఈ రోజు నీ జీవితంలో తన కార్యం Can జరిగిస్తున్నాడా? you speak his praise even in the midst of trials? కష్టాల మధ్య కూడా దేవుని గురించిన స్తుతి గానాలు చేయగలవా? And whether your trial is sickness, నీకున్నటువంటి ఆ కష్టాల్లో అనారోగ్యమే కావచ్చు, maybe unemployment, లేదా నిరుద్యోగం గాని, maybe depression, లేకపోతే నువ్వు ఎంతో కృంగిపోయిన maybe స్థితి a heart attack. బహుశా గుండెపోటు Are గాని, you still able to thank God in the midst of your circumstances? ఇంకను ఈ పరిస్థితుల మధ్య కూడా నువ్వు దేవునికి కృతజ్ఞత చెల్లించగలవా? Job in the Old Testament spoke those truest words of faith. పాత నిబంధనలో యోబు తన విశ్వాసం గురించి ఎంతో నిజమైనటువంటి మాటలు పలికినాడు. Job 13:15. యోబు గ్రంథం 13:15. Though he slay me, yet will I trust. ఆయన నన్ను చంపినను నేను ఆయన యందు నమ్మిక ఉంచెదను. Can you speak those words about God? ఆ మాటలు దేవుని గురించి ఇలాంటి మాటలు నువ్వు చెప్పగలవా? And then how about all the good things in your life? మరి అట్లాగైతే నీ జీవితంలో ఆయన జరిగించిన మంచి కార్యాలు దాని సంగతి How ఏమిటి? about your health today? ఈ రోజు నీకున్న ఈ ఆరోగ్య మాట What ఏమిటి? about your family? నీ కుటుంబం మాట ఏమిటి? What about your friendship and other provisions? నీ స్నేహము ఇతర సదుపాయాల మాట ఏమిటి? Do you recognize that all this comes from the kind and caring hand of God? ఇవన్నీ కూడా దేవుని యొక్క దయార్థమైనటువంటి హస్తాల నుండే నాకు అందుతున్నాయని నువ్వు చెప్తున్నావా? And then what about salvation? మరి రక్షణ మాట ఏమిటి? Have you received the greatest gift of all? అన్నిటికన్నా గొప్పదైనటువంటి ఈ బహుమానం నువ్వు పొందున్నావా? That is God's free gift of salvation and forgiveness through Jesus Christ his son. దేవుని యొక్క ఉచితమైనటువంటి ఆయన అనుగ్రహించే ఈ రక్షణ తన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఉచితంగా నిత్య జీవాన్ని ఇచ్చుట. If so, then you are having a testimony. అట్లాగైతే నీకు సాక్ష్యం ఉంది అని. A person who has experienced God's blessing in their life through Jesus, ఒక వ్యక్తి యేసు ప్రభు ద్వారా తన జీవితంలో వీటిని అనుభవించిన వాడైతే, and who has true knowledge of God, what he has done for them through Jesus Christ, దేవుడు యేసుక్రీస్తు ద్వారా వారి జీవితంలో జరిగించిన వాటి గురించిన ఎరుక ఉంటే, then they will have a thankful heart. అప్పుడు ఒక కృతజ్ఞత హృదయం అనేది ఉంటుంది. And so yes, as a believer you should have a heart full of thankfulness. నిజమే, ఒక విశ్వాసిగా నీ పూర్ణ హృదయంతో
కృతజ్ఞతతో నింపబడిన హృదయం నీకు ఉండాలి. And just now as I said, ఇప్పుడే నేను చెప్పినట్టుగా thanksgiving means more than a thankful heart. కృతజ్ఞత చెల్లించట అనేది కృతజ్ఞత హృదయం కన్నా ఎక్కువ. Thankful heart means you are having the thankfulness in your heart. కృతజ్ఞత హృదయం అంటే నీ మనసులో కృతజ్ఞత ఉంది. But now what is thanksgiving? మరి కృతజ్ఞత చెల్లించటం అంటే It means giving a public testimony to God about his goodness. అంటే దేవుని గురించి, దేవుని మంచితనం గురించి మహా సమాజం ప్రజలందరి ఎదుట సాక్ష్యం ఇచ్చుట. Not simply keeping in your heart. అంటే ఊరికే నీ మనసులోనే Your పెట్టుకోవడం. thankful heart is wonderful. మంచిదే, నీకు కృతజ్ఞత హృదయం ఉంది, But you have to మంచిదే. spell it out. కానీ నువ్వు దానికి బయటకు కూడా చెప్పాలి కదా. It means putting the thankfulness in your heart into words. అంటే నీ హృదయంలో ఉన్నటువంటి ఈ కృతజ్ఞత మాటల రూపంలో కూడా Your తెలియపరచాలి. heart should be overflowing with thankfulness. నీ హృదయము కృతజ్ఞతతో నిండి ప్రవహించాలి. That your thankfulness should overflow into speech. అంటే నీ యొక్క కృతజ్ఞత మాటల రూపంలో ప్రవహించాలి. So that's the first aspect of your testimony we want to look at this morning. ఈ ఉదయకాలము నీ సాక్ష్యం గురించి మనం చెప్పుకోవాలన్న మొదటి సంగతి ఇది. The presence of your testimony, that is, you must have that testimony in your life present. నీ సాక్ష్యం గురించి ప్రస్తుతం ఇప్పుడు ఈ రకమైన సాక్ష్యం నువ్వు కలిగి ఉండాలి. Before you can give a testimony, you must first have a testimony. నువ్వు సాక్ష్యం చెప్పే ముందు, సాక్ష్యం ఇచ్చే ముందు నీకంటూ సాక్ష్యం అనేది ఉండాలి. And if you are a believer in Jesus Christ this morning, ఈ ఉదయకాలం నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసి అయితే then you are having a testimony. నీకు సాక్ష్యం ఉంది. You are having a testimony to give. నీకు ఇవ్వడానికి, చెప్పడానికి అంటూ సాక్ష్యం ఉంది నీకు. Oh, when some people, when we ask them to pray, నువ్వు కొంతమందిని ప్రార్థన చేయమన్నప్పుడు oh, they are not born again. వాళ్ళు తిరిగి జన్మించలేదు. We do not know that. ఆ సంగతి మనకు And we will తెలియదు. ask them to pray. వాళ్ళకి ప్రార్థన చేయండి అంటాం. And then they start praying. ఇక వాళ్ళు మొదలు పెడతారు. Loving Heavenly Father. ప్రేమగల పరలోక తండ్రి. Then what God says? అప్పుడు దేవుడు ఏమంటాడు? Who is your father? ఎవరు నీకు తండ్రి? I have not become your father. నేను నీకు తండ్రే కాలేదు. So they are not having testimony. కాబట్టి వాళ్ళకి ఈ సాక్ష్యం లేదు కదా. So without having personal testimony, you cannot pray, you cannot thank the Lord. వ్యక్తిగతమైన ఈ రకమైన సాక్ష్యం లేకుండా దేవునికి ప్రార్థన చేయలేవు, దేవునికి కృతజ్ఞత చెల్లించలేవు. So the presence of your testimony is important. కాబట్టి నీవు కలిగి ఉండవలసిన నీ సాక్ష్యం కలిగినట ఇది చాలా ప్రాముఖ్యం. Before testifying about God, you must have that testimony. దేవుని గురించిన సాక్ష్యం చెప్పేదానికి ముందుగా నీకు సాక్ష్యం ఉండాలి. Before thanking the Lord in public, you must have that thankful heart. నీవు ప్రజల మధ్య కృతజ్ఞత చెల్లించేదానికి ముందుగా కృతజ్ఞత హృదయమును కలిగి ఉండాలి. Secondly, రెండోది, the purpose of your testimony. నీ సాక్ష్యం కొరచిన ఉద్దేశం. So what is the reason or purpose for publicly giving thanks to God? చూడండి, బహిరంగంగా ప్రజల మధ్యలో దేవుణ్ణి స్తుతించడానికి కొరకైన ఉద్దేశం ఏమిటి? Yes, why we are, thanking God for what He has done in your life. నీ జీవితంలో ఆయన చేసిన దాని కొరకై ఎందుకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం? There are at least 3 reasons of purposes for giving this testimony. ఈ సాక్ష్యం ఇవ్వడానికి గల 3 కారణాలు ఉన్నాయి. What are they? అవేమిటి? Your testimony affirms the truth for yourself. నీ సాక్ష్యము నీ గురించినటువంటి ఒక దృఢమైనటువంటి సత్యాన్ని చెప్తుంది. What is that? ఏమిటది? Let me illustrate this by comparing 2 scripture verses. 2 లేఖన వచనాలను నేను సరిపోలిస్తే ఈ మాటని In Acts ఉదాహరిస్తాను. 16:31, అపోస్తల కార్యములు 16:31లో believe in the Lord Jesus and you will be saved. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము నీవు రక్షించబడతావు. In Romans 10:9 says, రోమా 10:9లో if you చెప్పబడింది. confess your mouth Jesus is Lord and believe in your heart that God raised him from the dead, you will be saved. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించినాడలా నీవు In రక్షించబడదు. 16:31, 16:31లో believe in Jesus and you will be saved. యేసునందు విశ్వాసం ఉంచుము But రక్షించబడతావు. here, కానీ ఇక్కడ ఏమంటాడు? confess with your mouth. నీ నోటితో ఒప్పుకోవాలి. So which one is it? ఏది మరి దీంట్లో? Is it believe in the Lord Jesus or you will be saved? నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుటని బట్టి రక్షించబడ్డావా? Or is it to confess with your mouth and you will be saved? లేదా నీ నోటితో ఆ విషయాన్ని ఒప్పుకున్నందుకు రక్షించబడ్డావా? Which one is right? ఏది సరైనది? Well, both are right. అయితే 2 కూడా సరైనవే. The person who truly believes in their heart
will also confess with their mouth. ఒక వ్యక్తి యథార్థంగా నిజంగా హృదయమునందు విశ్వసించిన వ్యక్తి యథార్థంగా నోటితో కూడా You have ఒప్పుకుంటాడు. to verbalize your faith. కాబట్టి నీ యొక్క విశ్వాసాన్ని నీ మాటల రూపంలో చెప్పాలి. This is what we have seen regarding thankfulness ఇది also. కృతజ్ఞతకి సంబంధించి కూడా మనం చెప్పుకున్న If you are సంగతులు. thankful in your heart, you must spell it out. నువ్వు హృదయమునందు కృతజ్ఞత కలిగి ఉంటే దానిని మాటల రూపంలో కూడా చెప్పాలి. And God will bless that verbal proclamation. నీవు ఈ మాటలతో కూడా నువ్వు వెల్లడి చేసిన ప్రకటించిన వాటిని దేవుడు మెచ్చుకుంటాడు. When you share your faith with others, ఇతరులతో కూడా నీ విశ్వాసం గురించి పంచుకుంటే it affirms the truth about God in your life. నీ జీవితంలో దేవుని గురించిన సత్యాన్ని అది నిశ్చయపరిచేదిగా So that is the first purpose for your testimony. నీ సాక్ష్యాన్ని గురించిన మొదటి ఉద్దేశం ఇది. Your testimony affirms the truth about God for yourself. You yourself know it. నీ సాక్ష్యము దేవుని గురించి ఇది సత్యమైన సంగతి నీకు నీవుగా కూడా చెప్తున్నావు. Secondly, రెండవది your testimony encourages others. నీ సాక్ష్యము ఇతరుల్ని ప్రోత్సహించేది ప్రేరేపించేది. We talked about trials earlier. మనం పూర్వము కష్టాల గురించి చెప్పుకున్నాం. Sometimes you are up and sometimes you are down. కొన్నిసార్లు నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటావు, కొన్నిసార్లు కృంగిపోయి ఉంటావు. But we always need to hear how God is working in others people's lives. అయితే ఎల్లప్పుడూ కూడా దేవుడు ఇతరుల జీవితాల్లో ఏ రీతిగా కార్యాలు జరిగిస్తున్నాడో ఈ ఎరుకలో ఉండాలి, నువ్వు తెలుసుకోవాలి. In fact, వాస్తవంగా sometimes that's why God allow trials in our life. బహుశా కొన్నిసార్లు ఆ కారణాన్ని బట్టేమో దేవుడు మన జీవితాల్లో కష్టాలు అనుమతిస్తాడు. 2 Corinthians 1:4 says, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ God వచనంలో allows trials in our life so that we may comfort the other people who are in trials. దేవుడు మన జీవితంలో ఎందుకని ఈ కష్టాలు ఈ శ్రమలు అనుమతిస్తున్నాడంటే మనము ఇతరుల్ని ఆదరించులాగున. When the other people are going through the same concerns of life, we can encourage them. ఇతరులు కూడా మనం ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నామో ఒకవేళ వారు అలాంటి శ్రమల్లో ఉంటే అట్టి వారిని ఆదరించడానికి కొరకు మనల్ని శ్రమల గుండా తీసుకొని వెళ్తాడు. When you give public thanks to God for what he has done in your life. ప్రజలందరి ఎదుట నువ్వు దేవుడు నీకు చేసిన కార్యాల గురించి కృతజ్ఞత చెల్లించినప్పుడు, Suppose on Sunday for example, ఉదాహరణకి ఆదివారం or in some అనుకుందాం other meeting, లేదా ఏదో మరొక కూడికలో you are telling God about the trials you have gone through and how he rescued you. నువ్వు ఎలాంటి కష్ట పరిస్థితులు ఇబ్బందులు గుండా వెళ్ళినావో ఏ రీతిగా ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను విడిపించాడో ఇది నువ్వు You చెప్తున్నప్పుడు do not know what type of people are there in the meeting. ఆ మీటింగ్ లో ఎవరెవరు ఉన్నారు, ఎలాంటి ఏ రకమైన ప్రజలు ఉన్నారో సంగతి నీకు Maybe తెలియదు. some other people also may be going through same trials what you are going through. బహుశా మరొకరు కూడా నీకులాంటి పరిస్థితులు గుండా వెళ్తున్న వారు ఉండొచ్చు అక్కడ. Your public testimony how God rescued you without your knowledge, that will be encouraging the other person. చూడండి, నువ్వు అందరి ఎదుట ఈ మాటలు చెప్తున్నావే, ఏ విధంగా దేవుడు కష్టాల్లో నిన్ను ఆదరించి విడిపించాడో ఈ మాటలు చెప్తున్నప్పుడు నీకు తెలియకుండా ఇతరులు ఎందరో ఆదరించబడతారు. The same trials they may be going through. బహుశా వాళ్ళు కూడా అదే రకమైన కష్టాలు గుండా వెళ్తూ ఉండొచ్చు. You have gone through corona. నువ్వు కరోనా పరిస్థితి గుండా వెళ్ళావు. And another person is also going through corona, you do not know. మరొక వ్యక్తి కూడా ఉన్నాడు అదే కరోనా తో బాధపడేవాడు, అది నీకు తెలియదు. But how God rescued you in that situation. అయితే ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను ఏ విధంగా విడిపించాడు, Without your knowledge, that brother will be encouraged. నీకు తెలియకుండానే అవతల వ్యక్తి కూడా ప్రోత్సహించ Your ఆదరించబడతాడు. testimony brings great joy to others, not only glory to God. నీ సాక్ష్యము దేవుణ్ణి మహిమపరచడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా అది ఎంతో క్షమాభివృద్ధిని That కలిగిస్తుంది. is the second purpose for your testimony to God's goodness. దేవుని మంచితనం గురించి నువ్వు ఇవ్వాల్సిన సాక్ష్యంలో రెండవ ఉద్దేశం, Your testimony encourages others. నీ సాక్ష్యము ఇతరుల్ని ఆదరిస్తుంది, First, your బలపరుస్తుంది. testimony, why we are telling in public? మొదటిదిగా ప్రజలందరి మధ్య ఎందుకని మనం చెప్పాలి, ఎందుకు సాక్ష్యం We are ఇవ్వాలి? affirming that truth, yes, God has done in my life. ఆ సత్యాన్ని నిశ్చయపరుస్తున్నా, నిజమే దేవుడు నా జీవితంలో అది జరిగించాడు అని Secondly, it నిశ్చయిస్తున్నాను. encourages others. రెండవది ఇతరులను అనేది ఆదరించేదిగా బలపరిచేదిగా. Thirdly, it brings glory to God. మూడవదిగా దేవునికి మహిమ తెచ్చేది. That's what our theme verse is all about this morning. అదే ఈ ఉదయకాలం మన ముఖ్యాంశం అంతే కూడా. It brings glory to God through your testimony. నీ సాక్ష్యం ద్వారా అది దేవునికి మహిమ తెస్తుంది. Sometimes we are shy and afraid to speak up. కొన్నిసార్లు మనం సిగ్గుపడతాం, మాట్లాడడానికి చెప్పడానికి మనం కొంచెం భయపడతాం. Oh, we are like a river, but that is a frozen river. చూడండి, మనం ఒక నది లాంటి వారమే కానీ చలనం లేని నది, అంతా కూడా గడ్డగట్టి- గడ్డగట్టిపోయిన నదిలా ఉంటాం. To whom you will be useful. ఇక అది ఎవరికి ఉపయోగకరం? Water is there, నీళ్లు అయితే ఉన్నాయి, but it is frozen. కాకపోతే అది గడ్డగట్టుంది. So it should not be like అది that. అట్లా ఉండకూడదు. So you have to open your mouth and then it will bring glory to God. కాబట్టి నువ్వు నోరు తెరవాలి,
అప్పుడే అది దేవునికి మహిమ తెస్తుంది. First we have seen the purpose of the presence of your testimony. మొదటిగా మనం చెప్పుకున్నాము నీకు ఉండవలసిన సాక్ష్యం. Secondly, రెండవది the purpose of your testimony. నీ సాక్ష్యం యొక్క ఉద్దేశం. And thirdly and finally, మూడవది ఆఖరిది the power of your testimony. నీ సాక్ష్యంకు ఉండే శక్తి. We have talked about the presence of the testimony and purpose. నీకు ఉండవలసిన సాక్ష్యము ఆ సాక్ష్యం యొక్క ఉద్దేశం గురించి చెప్పుకున్నాం. But now back to once again Psalm 35:18. మరొకసారి 35వ కీర్తన 18వ వచనం దగ్గరికి వస్తాం. David is talking about testifying of God's goodness in front of God's people. దావీదు దేవుని ప్రజల ఎదుట దేవుని యొక్క మంచితనం గురించిన సాక్ష్యం చెప్తున్నాడు. We have already seen how this can be a powerful encouragement to other believers. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం ఈ మాటలు ఇతరులకి ఎంత శక్తివంతమైనవిగాను వారిని ఆదరించేవిగా ఉంటాయో మనం చెప్పుకున్నాం. Certainly other scriptures talk about speaking God's praises before others. నిశ్చయంగా ఇతర లేఖనాల్లో కూడా ప్రజల ఎదుట దేవుణ్ణి స్తుతించాలి కృతజ్ఞతలు చెప్పాలనే మాట గురించి చెప్తున్నాయి. Psalm 105 talks about making known among the nations what God has done. 105వ కీర్తనలో దేవుడు చేసిన ఆ కార్యాలు జనములలో ఆయన కార్యములు తెలియపరచాలి. It is not enough just to speak your testimony in the church. కాబట్టి నీ సాక్ష్యము గురించి సంఘములో నోటి మాటల ద్వారా చెప్పడం సరిపోదు. You need to share your testimony with other people as well. నీ సాక్ష్యం ఇతరులతో కూడా పంచుకోవాల్సింది. Don't be afraid to testify for God at work or at school or in your neighborhood. కాబట్టి నువ్వు పని చేసుకునే ప్రాంతంలో గాని ఇరుగు పొరుగు వారి మధ్య నీ స్కూల్లో గాని దేవుని గురించిన సాక్ష్యం ఇచ్చే విషయంలో భయపడదు, బెదరవద్దు. If God has done something good in your life, be bold. దేవుడు నీ జీవితంలో ఏదైనా మంచి కార్యం జరిగించుంటే ధైర్యంగా చెప్పు. Speak up about it. దాని గురించి నువ్వు మాట్లాడు. Give God the credit for his goodness. ఆయన యొక్క మంచితనం గురించి దేవునికి ఆపాదించాలి ఆ ఘనత అంతా. When God gives you promotion in your exam, దేవుడు నీ పరీక్షల్లో కానీ నీ ఉద్యోగంలో కానీ నీకు పదోన్నతిని ఇస్తాడు. suppose in your job, నీ ఉద్యోగంలో కానీ or God has blessed you with a nice job. ఒకవేళ దేవుడు నీకు ఒక మంచి ఉద్యోగం ఆశీర్వదించి God has given you a car or flat. నీకు ఒక కారు లేదా ఒక ఫ్లాట్ ఇచ్చాడు. They may be earthly blessings. ఇవి భూ సంబంధమైన ఆశీర్వాదాలు But you కావచ్చు. can bring glory to God through them. అయితే వాటి ద్వారా దేవునికి మహిమ తీసుకొని రావచ్చు కదా. Then the people will be attracted to Lord Jesus. అప్పుడు ప్రజలు కూడా యేసు ప్రభు వారి వైపుగా ఆకర్షితులు That అవుతారు. can be a gospel to them. అది వారికి ఒక సువార్తగా ఉంటుంది. So it takes faith to speak up. కాబట్టి అట్లా నువ్వు మాట్లాడాలి అంటే నీకు విశ్వాసం కావాలి. But God will bless that faith every time. అయితే దేవుడు ఎల్లవేళలా ఆ విశ్వాసాన్ని గణపరుస్తాడు. So may God help us to be the people of Psalm 35:18. 35వ కీర్తన 18వ వచనంలో ఉన్న ప్రజల వలె మనం కూడా ఉందుము గాక. It is written there. అక్కడ రాయబడింది. What is written in ఏమని Psalm రాయబడింది? 35:18? 35వ కీర్తన 18వ వచనంలో See ఏమని the రాసింది? beautiful words. చూడండి ఎంత చక్కని రమ్యమైన మాటలు I'll ఇవి. give thee thanks in the great congregation. I will praise thee among much people. మహా సమాజములో నేను నిన్ను స్తుతించెదను, బహుజనులలో నిన్ను స్తుతించెదను. Now I think you understood the difference between congregation and great people. ఇప్పుడు సమాజములోను బహుజనులలో అనే మాటలు తేడా మీకు అర్థమైంది Not అనుకుంటున్నాను. only inside but outside. అంటే లోపల మాత్రమే కాదు బయట కూడా. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, we thank thee for these wonderful verses. అద్భుతమైన ఈ వచనాలను బట్టి వందనాలు Many చెల్లిస్తున్నాం. times we read them casually. అనేక పర్యాలు ఏదో సాదాసీదాగా చదివేస్తాం. Oh Lord, that's why we are not able to apply those truths in our personal ఆ life. కారణాన్ని బట్టి మా వ్యక్తిగత జీవితాల్లో ఈ సత్యాల్ని అన్వయింపజేసుకోలేకపోతున్నాం. Help us to have the presence of our testimony in our life. They may not be cooked up words, but may be true testimony. ప్రభా మా జీవితాల్లో ఈ రకమైన సాక్ష్యాన్ని మేము కలిగి ఉందము గాక. ఏదో ప్రభా అవి ఇవి కట్టుకథలు లాంటివి లేనిపోని మాటలతో కూడిన సాక్ష్యము కాక Lord, యథార్థమైనది ఉండదు గాక. we have seen the purpose of our testimony. మా సాక్ష్యం కొరకైన ఉద్దేశం ఏమిటో చూసినాం. That will strengthen us, the truth in us. ప్రభా అది ఇతరులని Truth బలపరిచేది, in us. It మాలో will ఉన్న strengthen us. ఓ ప్రభా ఇది మమ్మల్ని బలపరిచేదిగా And ఉంది. secondly, it will encourage others. రెండోదిగా ఇతరులను కూడా ఆదరించేదిగా ఉంది. Thirdly, it will bring glory to you. మూడోదిగా నీకే నీ నామానికి మహిమ తెచ్చేదిగా ఉంది. And then thirdly, we have seen the power of our testimony. దేవా మూడోదిగా చెప్పుకున్నాం ఈ సాక్ష్యం యొక్క శక్తి ఉంటుందో మేము చూసినాం. And that testimony can become a gospel to others. ఆ సాక్ష్యము ఇతరులకి సువార్తగా మార్చబడబోతుంది. Oh, that speaks about thy greatness before other people. ఇతరుల మీద బహుజనం ఎదుట నీ గొప్పతనం గురించి అది In our మాట్లాడారు. school, in our office, in our neighborhood. మా స్కూల్లో ఆఫీసులో ఇరుగు పొరుగు వారి మధ్య కూడా Today, at least to one or two people, we may testify what thou hast done in our lives. దేవా ఈ దినం ఈ రోజు కనీసం ఒకరిద్దరికైనా నీ గొప్పతనం గురించి వారికి సాక్ష్యం ఇచ్చులాగిన సహాయం. Lord, we may spend this day, O Lord, for thy glory, for our good. నేడు దినాన్ని నీ మహిమ కొరకే
ప్రభా మేలు కొరకే మేము ఉపయోగించే వారం Not only for our good, మా మేలు కొరకు మాత్రమే not for కాకుండా your glory, నీ మహిమ కొరకు మాత్రమే for కాకుండా others' benefit who doesn't know you. ప్రభా మీ గురించి ఎరగని వారి ప్రయోజనం వారి మేలు కొరకు కూడా ఈ దినాన్ని Oh ఉపయోగించాలి. Lord, this threefold purpose we are seeing in Psalm 35:8. ఈ మూడంతల ఉద్దేశాలని 35వ కీర్తన 18వ వచనంలో మేము చూసినాం. Lead us and guide us. దేవా మీరే మమ్మల్ని నడిపించండి, నాయకత్వం వహించండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.